ట్రాఫిక్ కి బాగా భయపడి యూనో సర్లే ఇవాళకి బైక్ మీద వద్దాం అని చెప్పి బైక్ మీద బయలుదేరా. సరే రోడ్ మీద వస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. హెల్మెట్ పెట్టుకున్నా కూడా నన్ను చూస్తున్నారు ఏంటా అనుకున్నాను. తర్వాత అర్థమైంది వాళ్ళు చూస్తుంది నన్ను కాదు, నా బైక్ నచ్చి. ద మోస్ట్ స్టైలిష్ బైక్ ఆఫ్ ద ఇయర్ విత్ డ్యూయల్ టోన్. స్టైల్ కే కొత్త స్టార్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. Hi, hello and welcome to Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge International, powered by Duroflex and style partner TVS Star City Plus. ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి రాబోతున్న ముగ్గురు ఒక పెద్ద ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ పెద్ద ఇంట్లో కొన్ని రోజులు ఉండి బయటకు వచ్చారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మార్పులు చేర్పులు వచ్చే వాళ్ళలో. ఎంతవరకు మార్పులు చేర్పులు వచ్చాయనేది వాళ్ళని ఇక్కడ పిలిస్తే మనకు తెలిసిపోద్దిగా. సో ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఇక్కడికి రాబోతున్నారు ధనరాజ్, జ్యోతి అండ్ మహేష్ కత్తి. చేసినావే ఇంజరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ నాలో మోగుతుంది క్లారినెట్టు సిరింది వచ్చినట్టు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అది కాదా అలవాట్లు పొరపాటు. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, 12 కెమెరాలు. ఆ 12 వెనకాల 12 మంది కెమెరామెన్లు, వాళ్ళ వెనకాల 6 కెమెరా అసిస్టెంట్లు. అంతేనా? వాళ్ళ వెనకాల కొన్ని వేల జీవితాలు. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తాను ధనరాజ్, వెంటనే మీకు గుర్తొచ్చే 1 వర్డ్ వాళ్ళ గురించి చెప్పాలి. నేను ఒక్కనే అందరూ మీరు ఒక్కళ్ళే. వీళ్ళిద్దరికి టాస్క్ ఏంటంటే ఆ పేరు వినగానే ఒకళ్ళు వాళ్ళలా ఇమిటేట్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీరు ఇవ్వాలి. అండ్ వాళ్ళని తలుచుకుంటే మీకు ఏ ఎక్స్ప్రెషన్ వస్తుందో మీరు ఇవ్వాలి. ఓకే, మీరిద్దరు రండి. కంటెస్టెంట్ నెంబర్ 1 ధనరాజ్. ఏమి కరెక్ట్ కాదు. ఏమి కరెక్ట్ కాదు. జ్యోతి ఏదో మ్యానిపులేట్ చేస్తుందని, ఫుటేజ్ కోసం ఇవన్నీ ఏడుస్తుందని నా అభిప్రాయం. చెప్తా బాబాయ్, ఇది అంతకంటే ఏం లేదు. ఇంకా దీని గురించి ఆలోచించకండి. ఓకే, ఆయన ఎక్స్ప్రెషన్ తెలియాలి. నిన్ను ఆడుతుంటే నువ్వు ఎందుకు గేమ్ ఆడుతున్నావు? అండ్ ఫైనల్లీ జో. అదే తనలాగా చూపించుకుందాం అనుకుంది. సూపర్, మీకు తప్ప ఎవరికి అర్థం కాలేదు. అదే మరి అదే చెప్తున్నా. ఆవిడ గుర్తు రాగానే మీకు గుర్తొచ్చే ఇన్విటేషన్. నేను చెప్పనా? ఇది బ్రష్ తో ఎందుకు చీపురుతో ఎందుకు బిగ్ బాస్ చెప్పలేదు, బ్రష్ తో ఊడమని చెప్పలేదు. అందుకే నేను చీపురు, నాకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేస్తాను నేను. దాంతో అవ్వదు. ఎన్నాళ్ళు చేస్తారు ఇలా? నాకు అదంతా తెలియదు. నాకు నడుము పెయిన్ ఉంది, నువ్వు కావాలంటే చేసుకో పో. వెరీ గుడ్. ఒక్క రోజు ముందుంటే బహుశా గెలిచి వచ్చుండేది. అక్కడ 70 రోజులు కాదు కానీ ఇక్కడ 7 నిమిషాలు పట్టింది ఒక్కొక్కరి గురించి. వండర్ఫుల్, సూపర్. వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. ప్లీజ్ ఇలా వెళ్ళండి. సో ఈ షోలో 3 రౌండ్లు ఆడాలంటే ముందుగా నా తరఫు నుంచి 1,00,000 రూపాయలు. ఫస్ట్ లెవెల్లో మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయల్లో 25,000 రూపాయలని వాడతారు. మీరు మినిమం 25,000తో స్టార్ట్ చేస్తారు. నేను ఇక్కడ జరగబోయే యాక్ట్ గురించి ముందుగానే ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఓకే, ఈ స్టేట్మెంట్ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మీరు నన్ను ఎంతగా నమ్ముతారనేది ఈ టాస్క్. మేము మనుషులు నమ్మడం మానేసాం. లేదు సార్, ఇందులో 14 మంది కంటెస్టెంట్లు లేరు, 3 కంటెస్టెంట్లు ఉన్నారు. మీ 3 ఫైనలిస్టులు. ఓ అయితే ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే,
25,000 తో ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. ఎస్ అండ్ నో రెండింటి మీద పెట్టుకోవచ్చు. ఓకే ఏది గెలిస్తే ఇంటూ 2 times నేను తిరిగి ఇచ్చేస్తాను మీకు. డన్. డన్. సో నేను ఇచ్చే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. చిన్నప్పటి నుంచి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మ్యాజిక్ షోస్. ఎవరైనా వింతలు విడ్డూరాలు చేస్తే, కళ్ళ ముందు కనపడని ప్రత్యక్షం చేస్తే మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇక్కడ రాబోతున్న ఈ వ్యక్తి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ టైటిల్ కి తగ్గట్టుగానే ఒక ఇంటర్నేషనల్ యాక్ట్ ఈ స్టేజ్ మీద జరగబోతుంది. ఇక్కడున్న ఒక బోర్డు మీద ఏదో ఒక జీవి గీస్తాడు. ఆ జీవి బయటకు వస్తుంది అందులో. అండ్ అలాగే ఇక్కడ ఒక బొమ్మ గీస్తాడు. ఆ బొమ్మ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆ రూపంలో ఉన్న ఒక మనిషి బయటకు వస్తాడు. అండ్ ఇక్కడ ఒక మనిషి బాడీని డివైడ్ చేస్తాడు, 2 ముక్కలు చేసి చూపిస్తాడు. ఈ 3 తిని చేస్తాడు అని నేను చెప్తున్నాను. ఎస్ అండ్ నో. సో కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. టేక్ యూర్ టైం. 25 చేయడు, 10 చేస్తాడు. ధనరాజ్, మీరు ఒక టీమ్ గా నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి వద్దు బాబాయ్, ఈ వాయిస్ విని చాలా అక్కర్లేదు. 25 చేయడు, 10 చేస్తాడు. సో 10 ఆన్ ఎస్, 25 ఆన్ నో. సో ఇందులో ఎంత గెలుస్తారో చూద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బిఎస్ రెడ్డి ఫ్రమ్ వైజాగ్. Ladies and gentlemen, this is B.S. Reddy, the looseness. And what you're going to see is not real, it's purely all about illusion. Please watch. Now it's time to present a very scary magic of this illusion. Let's enjoy this.
సూపర్ జయశెట్టి గారు, వండర్ఫుల్ అండి. అండ్ ఒక ఇల్యూషన్ ఇక్కడ క్రియేట్ చేశారు. అండ్ పావురాలను తీసుకొచ్చారు, మనుషులను తీసుకొచ్చారు, వాళ్ళ పాటలు విడదీశారు, మేము అనుకున్నవన్నీ చేశారు. చాలా అద్భుతంగా చేసి చూపించారు వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. సాధారణంగా మీరు ఇలాంటి ఐటమ్స్తో పర్ఫామ్ చేస్తారు, ప్రాపర్టీస్తో పర్ఫామ్ చేస్తారు. వీళ్ళు అదే మ్యాజిక్ వాళ్ళ యాక్టింగ్తో చేస్తూ ఉంటారు అనమాట. యా, వాళ్ళతో కూడా ఏదైనా మ్యాజిక్ ఏదైనా చేయొచ్చు కదా మీరు. I welcome Dhanraj garu and Jyoti garu. Please welcome to the dais. ఎస్, రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? Jyoti garu, do you believe magic? Yeah, I do believe. And I would like to perform a small illusion effect which is not real but you feel real. You just see this picture frame. It's a normal picture frame. You can see all the sides. ధనరాజ్ గారు ఒకసారి టచ్ చేసి చూడండి, ఇది బొమ్మేనా? అవును, పెయింట్. పెయింటింగ్, రైట్? Just watch carefully from here. 1, 2, 3. Ladies and gentlemen, now what you're going to see, it's purely illusion. You feel real, but it's not real. Please. You just have a look. You can see it's a completely transparent. Just write the voice. I'm placing this. One, two, three, relax, relax. One. Still, you can see. Yes. Jyoti, are you? Sorry, baby. Yes, yes. It's real. Pradeep garu. ఎస్ ఎస్ ఇట్స్ రియల్. అవును, అక్కడే ఉంది. Watch carefully. 1, 2, 3. 3. This is the pigeon which you seen just a fraction of second movement. టిష్యూ చేసేసి That's called. This is the voice here. ఎస్, ఇప్పుడు దాన్ని మళ్ళీ పీజన్ చేయండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రెజెంట్ చేయాలి. దీంట్లో కూర్చోబెట్టండి. That's called illusion. Super. It's not real. Hope you all enjoyed. Yes, nice. Thank you so much. సో రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చినందుకు. అద్భుతాలు చూపించారు ఈ స్టేజ్ మీద. అండ్ లైవ్ గా వాళ్ళని గెస్ట్ని ఇక్కడ పిలిచి మరి వాళ్ళ కళ్ళ ముందు చేసి చూపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఏంటి డల్ గా ఉన్నారు? బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక కొంచెం దిగులుగా ఉంది. నిద్ర పట్టట్లేదు సరిగ్గా. అయ్యయ్యో, అంటే మనిషి సరిగ్గా నిద్ర ఉంటేనే యాక్టివ్ గా ఉంటాడు. సో హ్యాపీగా ఈ రోజు రిలాక్స్ అయిపోండి, రేపటికి ఫుల్ ఎనర్జైజ్ అయిపోండి. అండ్ యూస్ డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రస్. ఇప్పుడు మన లావాదేవీలు. సో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు ఎస్ మీద పెట్టిన 10. 10 ఇంటూ 2 times 20,000 రూపీస్. కంగ్రాచులేషన్. అసలు విషయం ఏంటంటే నో మీద పెట్టిన 25,000 రూపాయలు. సో ధనరాజ్, ఇప్పుడు నేను ఇచ్చిన అమౌంట్ లోంచి ఇక మొత్తం ఎంత మిగిలింది? మీరు ఇచ్చిన లక్షలోంచి 25 పోగా 75 మిగిలింది. ఇంక 20 75కి మీరు ఒక 20,000 ఇచ్చారు కాబట్టి మా దగ్గర మొత్తం 95 ఉంది. మీకు 5,000 ఇవ్వాలి. సో మీరు ఇచ్చిన ఆన్సర్ తప్పు. మీ దగ్గర మొత్తం ఇప్పుడు 85,000 రూపీస్ ఉన్నాయి. కరెక్ట్. రైట్. సో 85,000 రూపీస్ తో లెవెల్ 2 ఆడడానికి రెడీయా? రెడీ. రెడీ. లెట్స్ బిగిన్ లెవెల్ 2. ఈ లెవెల్ 2 లో నేను ఇచ్చే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత ఎస్ ఆర్ నో ఏదో ఒక దాని మీదే ఛాలెంజ్ చేస్తారు ఈసారి. అండ్ అది కూడా మినిమం 50,000తో స్టార్ట్ చేస్తారు మీ ఛాలెంజ్. మినిమం ఎంత కొట్టేయాలో మీరు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మేము డిసైడ్ చేసుకోవాలి, అంతేనా? ఎందుకంటే ఇందులో రైట్ ఆన్సర్ అయితే ఇంటూ 3 times నేను ఇస్తా కదా. అంటే అయితే అనేది ఒకటి ఉంది కదా. అయితే అది చాలు. అది చాలా కదా, ఒకటి సరిపోద్దా? ఓకే. అండ్ నేను ఇచ్చే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాబోతున్న వ్యక్తులు తన చేతుల మీద తను నుంచున్నప్పుడు అప్ సైడ్ డౌన్ లో తన మీద ఇంకో వ్యక్తిని నుంచో పెడతాడు. రెండోది ఏం చేస్తాడంటే తన బ్యాక్ మీద ఇంకో అతను మోకాళ్ళ మీద ఉంటాడు. అండ్ తన మీద ఇంకో వ్యక్తి సింగిల్ లెగ్ మీద ఉంటాడు.
ఇందులో నేను చెప్పిన 3 జరిగితే ఎస్, మూడిట్లో ఏది జరగకపోయినా నో. ధన్రాజ్ చెప్పండి. మీరు ఎస్ ఆర్ నో? నేను మహేష్ కత్తి గారు, జ్యోతి గారు 50,000ని వాళ్ళ మీద ఎస్ అని కాస్తున్నాం. పెడుతున్నాం అంతే. నేను ఇచ్చిన స్టేట్మెంట్ నమ్ముతూ ఎస్ అని 50,000 రూపాయలు ఛాలెంజ్ చేశారు. సో గెలుస్తారా ఓడిపోతారా తెలియాలంటే సో లెట్స్ వెల్కమ్ గౌరవ్ అండ్ సయాన్ ఫ్రమ్ కోల్కతా. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है. अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है. आजा आजा जिंदे शामी आने के तले, आजा हरी वाली नीले आसमां के तले. Champagne dans mes dés, allez dés, écoutez.
గ్రేట్ జాబ్, సూపర్ సూపర్, వండర్ఫుల్. అండ్ అతి చిన్న వయసు, చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి నాకు తెలిసి చిన్నప్పుడు నూడిల్స్ అనుకుని మర్చిపోయి రబ్బర్ బ్యాండ్లు తినేశారు వీళ్ళు. ఇక్కడి నుంచి తలకాయని కాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి వండర్ఫుల్, సూపర్. ఎన్నో ఇయర్స్ కృషి, ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ వల్లే ఇలాంటి ఒక ఆర్ట్ ని ఇంత పవర్ఫుల్ గా పర్ఫామ్ చేయగలుగుతారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఆశ్రమం నుంచి వస్తున్నారు మీరు? ओम शांति और योगा सेवाश्रम। तो कितने साल से कर रहे हैं आप ये योगा? हम 3 साल से कर रहे हैं योगा। ఏజ్ क्या है? हमारा एज 12। 12. మీరున్నారు కాబట్టి, ఇక్కడే ఉన్నారు కాబట్టి वी हैव और एक फ्लेक्सिबल बॉडी है इधर और एक रबर बैंड बोल के धनराज है, ये करेगा, वो सेम करेगा. ये करेगा आइए पूरा. आइए सर। गुरु गाరు రండి సార్. సూపర్. ఇప్పుడు आप सिखाओ, कौन करता है? అయ్యయ్యో, Come on, come on, Dana, you can do it. అయ్యయ్యో, ఇలాంటివైతే మాగండి ఒక నిమిషం, మా మహేష్ గతి గారిని పిలుస్తాను. శాశ్వతంగా మనల్ని ఈ స్టేజ్ లో చంపేయడానికి ప్లాన్ చేశారు. వజ్రాసనం, వజ్రాసనం. 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 నేనా? నువ్వు వేయగలవు. सार के लिए छोटा सा. ఇదైతే బెస్ట్ సార్, మనకి బ్యాలెన్సింగ్ ఈజీగా అవుద్ది. సూపర్. నాకు ఆసన వచ్చేది చక్రాసనం కరు, చక్రాసనం. హలో, ఈయన ఏదో చేస్తున్నాడు. నేను ఇటు రాగలను, మళ్ళీ లేగలేను. నేను లేపుతాగా. చేతులు కింద టచ్ చేయి. కళ్ళు ఎర్రగైపోయాయి. मैं रोज करता हूँ. थैंक यू डार्लिंग, थैंक यू so much. इस तरफ అండ్ చిన్న చిన్న టాస్క్ చేశారు, అందరికంటే మోస్ట్ ఈజీ అవుట్ చేశారు కాబట్టి ఇప్పుడు జ్యోతిగా డాన్స్ చేయాలంటారు మీరు, అంతే కదా? ఓకే, అలా కానిద్దాం. సార్, ఇప్పుడున్న ఈ పెర్ఫార్మెన్స్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సార్? 5.5 అనుకోండి. ఓకే అమ్మా. 3.5. అమ్మా, ఇండస్ట్రీని కాపాడారు. ఇండస్ట్రీని కాపాడారు. ఇండస్ట్రీని కాపాడారు. సో రెండో రౌండ్ మన దగ్గర ఎంత మిగిలింది?
మన దగ్గర మనం గెలిచాం కదా. గెలిచామా ఇప్పుడు? 50,000 ఊరేమా మీరే? పోయాయా వచ్చాయా? 50,000 పోయేగా. ఎలా పోయి ఎక్కడ? అతను కాలు ఇలా పెట్టకుండా దానికన్నా అద్భుతం చేశాడు. సో తల కిందులుగా ఉంటే తన మీద మిగతావన్నీ జరుగుతాయని చెప్పాను. లేదు లేదు మీరు చేయొద్దని చెప్పిపోయి ఉంటారు. వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు టాలెంట్ చూస్తుంటే వాళ్ళు అది కూడా వాళ్ళు చెయ్యొచ్చు. అసలు గాల్లో నుంచునే వాళ్ళు అసలు అది కూడా చేస్తారు నాకు తెలియదు. ఆయన ఇంకేమైనా చేస్తారు అనుకున్నా. అంతకంటే అద్భుతాలు ప్లేట్ చేశారు. మీకు కావాల్సిన 50,000 అంతేగా, తెలిసిందిగా, మీకు పాయింట్ ఇచ్చి తెలిసిందిగా. నువ్వు ఇచ్చి సో 50,000 పోగా జ్యోతి గారు ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి? 35. వెరీ గుడ్. 35,000 తో లెవెల్ 3 స్టార్ట్ చేస్తున్నాం మనం. లెవెల్ 3 లో ఇక్కడ ఒక అద్భుతమైన శాండ్ ఆర్ట్ చూస్తారు మీరు. ఓకే, 35,000 ఉంది కాబట్టి మొత్తం డబ్బులు ఇందులో పెట్టుకోవచ్చు. 10 చెప్పున విడివిడిగా పెట్టుకోవచ్చు. అండ్ ఈచ్ రైట్ ఆన్సర్ ఇంటూ 5 టైమ్స్ ఇస్తారు. అయితే ఇక్కడ ఒక కథ జరుగుతుంది శాండ్ ఆర్ట్ మీద. ఓకే, ఒక సినిమా కథ అనుకుందాం. స్టోరీ బోర్డ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక శాండ్ ఆర్ట్ లో. స్టేట్మెంట్ నెంబర్ 2, మీకు బాగా తెలిసిన వ్యక్తి ఒక అమ్మాయి మొహాన్ని గీసి అందులోంచి మీతో పాటే ఇక్కడున్న ఒక అబ్బాయి మొహాన్ని తీసుకొస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 3, ఆయన ఈ శాండ్ ఆర్ట్ చేసేటప్పుడు మామూలుగా అయితే వేళ్ళన్నీ వాడతారు, చెయ్యి మొత్తం వాడతారు. సింగిల్ ఫింగర్ వాడుతూ ఒక సాంగ్ ని మొత్తాన్ని డిస్క్రైబ్ చేస్తారు. సో ఈ 3 చేస్తాడు ఆయన అంట. దాని మీద 15, రెండు వాటి మీద 10. కథ చెప్తాడు అంటే 15,000 రూపాయలు ఎస్ అన్నారు. రెండోది ఇద్దరు ఫేసెస్ తీస్తాడు అన్నాను, ఎస్ అని 10,000 పెట్టారు. మూడోది ఒకటే ఫింగర్ తో ఒక పాటను డిస్క్రైబ్ చేశాను, ఎస్ అని 10,000 పెట్టారు. సో ఇందులో ఏది రైట్ అయినా ఇంటూ 5 టైమ్స్ ఇస్తాను. సో లెట్స్ వెల్కమ్ సర్వం పటేల్ శాండ్ ఆర్ట్ ఫ్రమ్ ముంబై. మమతల తల్లి ఒడి బాహుబలి లాలన తేలి శతధావరలి స్థలి ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగదరికి లింగమే కదిలొస్తానంది.
కోటలనే వదిలిన మారేడా తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా నీ అడుగులకే మడుగులు వస్తే వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా ఆహా సార్ జీ వండర్ఫుల్ సూపర్ టాలెంట్ అండ్ ఒక శాండ్ ఆర్ట్ లో బాహుబలి 1, 2 రెండు కవర్ చేశాడు సూపర్ సో सर जी सेम एज इट इज आर्ट हमारा बॉडी बिल्डर धनराज भी कर सकता है सेम ऑलमोस्ट आप सिर्फ 1-2 फिंगर्स करते हैं इन फुल 10 फिंगर्स से करता इन मुमैद खान का फेस डालता ఫస్ట్ నేను చంద్ర వేసేయగలను ఈజీగా ఆ తర్వాత దాన్ని ముమైత్ ఖాన్ గారిలా మారు ఇది కొంచెం పట్టుకోవాలి నాకు ఎందుకంటే వీడిని ఒక్కసారి చూస్తే ఒక్కసారి మర్చిపోవచ్చు అందుకని తన ఎంకరేజ్మెంట్ ఏమైనా కావాలా దగ్గరికి వచ్చి వెయ్యనా సూపర్ ఇది గనక చంద్ర గారు చూస్తే 3 రోజులు ఎక్కెక్కి ఏడుస్తాడు ఆయన ఇప్పుడు ఇది ఇది వెయ్యి అద్భుతం నా భూతం నా భవిష్యత్ నా మనసులో ఉన్న రూపాన్ని వేశాను సార్ అద్భుతం సార్ ఒక మరి మాట ఎందుకు వేసి బాణం వేశాడు ఆయన నా హృదయంలో ముమైత్ ఖాన్ వచ్చి గుచ్చింది మీరు బొమ్మ సరిగ్గా వేయలేపారు కాబట్టి ఆవిడ పాటకి ధనరాజ్ డాన్స్ చేస్తారు అంతే అంతే Fix. ఎవరి పాటకి ముమైత్ ఖాన్ గారి పాటకి వండర్ఫుల్ గురుగారు రండి రండి మీరు కూడా రండి అండ్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మొట్టమొదటి ఒక సినిమా కథని చూపిస్తారన్నాను 15,000 పెట్టారు 15,000 ఇంటూ 5 టైమ్స్ కంగ్రాచులేషన్స్ 65,000 రూపాయలు అండ్ రెండోది మీరు ఎస్ అని 10,000 పెట్టారు అది కాస్త పాయే మూడోది కూడా 10,000 పెట్టారు ఎస్ అని అది కూడా పాయే సో కంగ్రాచులేషన్స్ ముగ్గురు కలిసి గెలిచిన మా అమౌంట్ దగ్గర నుంచి డబ్బులు మా దగ్గర నుంచి డబ్బులన్నీ దొబ్బేసినందుకు ఏదో పెద్ద సొంత ఆస్తి ఇచ్చినట్టు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకురాలో అంతా అమ్మహ కంకహ. ఈ రోజు ఎవిక్షన్ లో మొత్తం ముగ్గురు బయటికి వెళ్తున్నారు
65,000 రూపీస్ తో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ వెల్ ప్లేడ్. మన సక్సెస్ వెనకాల తప్పకుండా ఎవరో ఒకళ్ళు ఒక స్టార్ ఉంటారు. మీ సక్సెస్ వెనకాల ఉన్న స్టార్ ఎవరు? నా ఆవిడ. సూపర్. ధనరాజ్ మీరు చెప్పండి, మీ సక్సెస్ వెనకాల ఉన్న స్టార్ ఎవరు? స్టార్ అంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నా స్టార్సే. వాళ్ళలో ముఖ్యులు ప్రముఖులు? డైరెక్టర్ సుకుమార్, హీరో రామ్, అలాగే నన్ను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ గారు. వీళ్ళు ముగ్గురు స్టార్స్. వండర్ఫుల్. సూపర్. ఇలాగే సక్సెస్ఫుల్ గా ప్రపంచానికి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఇలాగే ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను ఆన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. Okay, so our style partner, TVS Star City Plus, stylish moment of the day. Let's see.